రెడ్ బ్రేకింగ్ చూస్తున్న మోహన్ బాబు ఫ్యామిలీ వివాదంపై రాచకొండ సిపి స్పందించారు. ఇప్పటికే మంచు కుటుంబంపై 3 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయని తెలిపారు. వాటిపై ఇన్వెస్టిగేట్ చేస్తున్నామని పేర్కొన్న ఆయన లీగల్గా మేము ఏం చేయాలో అవి చేస్తామని అన్నారు. మోహన్ బాబుకి ఇప్పటికే నోటీసులు ఇచ్చామని 24 గంటల వరకు టైం అడిగారని తెలిపారు. ఇక కోర్టు టైం ఇచ్చింది కాబట్టి మేము అరెస్టు చేయలేమని పేర్కొన్నారు. ఇక మోహన్ బాబు విచారణపై మేము కూడా కోర్టును అడుగుతామని తెలిపారు ఆయన. ఇక మోహన్ బాబు వద్ద గన్లు చంద్రగిరిలో ఉన్నప్పుడు తీసుకున్నాడని, ఇక రాచకొండ నుంచి ఎలాంటి పర్మిషన్ గన్స్ లేవని అన్నారు. మోహన్ బాబు వద్ద 2 గన్స్ ఉన్నాయని, ఒక స్పానిష్ మేడ్ గన్ ఉందని తెలిపారు. మళ్ళీ నోటీసులు ఇచ్చాక మోహన్ బాబు అటెండ్ కావాలని ఆయన తెలిపారు. మళ్ళీ టైం కావాలని అంటే పర్మిషన్ తీసుకోవాలని, లేదంటే వారంటీ ఇష్యూ చేస్తామని అన్నారు. మోహన్ బాబు నిన్న వెళ్లి పిటిషనర్ను కలిశారని, చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని అన్నారు. ఇక 24 తేదీన విచారణ జరగబోతోంది. దిస్ ఈజ్ ఆయన పర్సనల్ కెపాసిటీ వెళ్ళాడు. పోలీస్ ఇన్ఫర్మేషన్ గానీ పోలీస్ పర్మిషన్ గానీ లేదు. బికాస్ ఈజ్ అండర్గోయింగ్ ట్రీట్మెంట్. ఆయన హిమ్సెల్ఫ్ ఇన్ హాస్పిటల్. ఆ సిచ్యువేషన్ లో ఆయన పర్సనల్ కాల్ ఆయన వెళ్ళారు. దీని గురించి చాలా ఎక్కువగా ఐ డోంట్ రీడ్ బిట్వీన్ ద లైన్స్. విల్ సర్టన్లీ టేక్ యాక్షన్ యాజ్ పర్ లా. 1-2 ఇస్తున్నారు కంప్లైంట్స్. అట్లా ఒకసారి ఇచ్చిన తర్వాత మళ్ళీ ఫర్దర్ వెరిఫికేషన్ క్లారిఫికేషన్ మళ్ళీ వాళ్ళు ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయకముందే మేము మళ్ళీ విల్ కమ్ బ్యాక్ సార్ అని చెప్పి వెళ్ళినా ఉన్నాయి. సో వీఆర్ సర్టన్లీ ఇన్వెస్టిగేటింగ్ దిస్ కేస్. విల్ బి వెరీ ఫర్మ్. విల్ డూ వాట్ ఎవర్ ద వే లీగల్ గా మేము ఏం చేయాలో చేస్తాం. దాంట్లో లేదు అరెస్ట్ విషయం లేట్ ఏం కాదు. దాంట్లో మాకు ఇంకా మెడికల్ సర్టిఫికేట్ అవన్నీ తీసుకోవాల్సింది. దాని తర్వాత మేము ఆయన నోటీస్ ఇచ్చాము. ఆయన 24th వరకు టైం అడిగారు. మేబీ అవుట్ ఆఫ్ ఇస్ కన్సర్న్ ఫర్ హిమ్ ఈ వెంట్. దానికి మేము